హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టొమాటో సాస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 కిలోల రెడ్ కలర్లో ఉండేటటువంటి టొమాటోని తీసుకుంటున్నాను. మంచి కలర్ ఉన్నట్లయితే మనకు సాస్ కూడా మంచి కలర్లో వస్తుంది. వీటిల్ని బాగా వాష్ చేసుకొని కొంచెం ఎక్కువ వాటర్లో సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పెద్ద పాత్రలో వేసుకోవాలి. ఈ సాస్ మనం రకరకాల వంటల్లోకి యూజ్ చేసుకోవచ్చు. అలాగే బ్రెడ్ సాస్ అయినా కూడా తినచ్చు. ఇవన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పెద్ద పాత్రలోకి వేసుకోవాలి. ఇక్కడ మనకు 2 కేజీలు టమాటాలు యూజ్ చేసినప్పుడు మనకు 3/4 కేజీ వరకు టమాటో సాస్ వస్తుంది. ఇక్కడ కొంచెం బీట్రూట్ కూడా వేసుకున్నట్లయితే మంచి కలర్ వస్తుంది మన సాస్ అనేది. ఇలా చిన్న ముక్కలు చేసి వేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి. అలాగే మసాలా వాసన డామినేట్ చేయకుండా మైల్డ్గా ఉండేలాగా చూసుకోవాలి. కాబట్టి చిన్న ఉల్లిపాయలు 2 వేసుకుంటున్నాను. 2 కేజీల టమాటో ఉంది కాబట్టి తక్కువ టమాటో ఉన్నట్లయితే మీరు తక్కువ ఆనియన్ వేసుకోవచ్చు. ఈ ఆనియన్ వైట్ కలర్లో ఉంది. ఏ ఆనియన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అలాగే 2 రెబ్బలు వెల్లుల్లి, అలాగే 2 బే లీవ్స్ బిర్యానీ ఆకు, అలాగే 4 లవంగాలు, ఒక నల్ల యాలకులు అంటారు, దాన్ని వేసుకుంటే మంచి వాసన వస్తుంది. కొంచెం చెక్క వేసుకొని 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ చెప్పేదంతా కూడా 2 కేజీల టమాటోల కోసం. మీరు తక్కువ చేసుకున్నట్లయితే క్వాంటిటీ తగ్గించుకోండి అన్నీ కూడా. దీనిని ఇప్పుడు స్టవ్ మీద పెట్టినట్లయితే నీళ్ళు వేయకుండా మన ఉప్పు అనేది ఈ వాటర్ అంతా రిలీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే సాల్ట్ కూడా మనం ఎక్కువ వేసుకోకూడదు. సాల్ట్ టేస్ట్ వచ్చేస్తుంది. మసాలాలు ఏవైనా కూడా మైల్డ్గా ఉండాలి. మసాలా వేసినట్లుగా తెలియకూడదు. సాస్ అనేది స్వీట్గా ఉంటుంది కాబట్టి మసాలా అంత బాగుండదు. తక్కువ మసాలాలు వేసుకోవాలి. వెల్లుల్లి కూడా చాలా తక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా మెత్తగా ఇలా కలుపుతూ మధ్య మధ్యలో ఉడికించుకోవాలి. దీన్ని కాసేపు పక్కన పెట్టినట్లయితే పూర్తిగా చల్లారిపోతుంది. ఇలా చల్లారిపోయిన దీన్ని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. పూర్తిగా చల్లారిపోవాలి టొమాటో అనేది, లేకపోతే మనకు మిక్సీ మూత ఎగిరి పైన పడుతుంది ఈ టొమాటో అంతాను. కొంచెం కూడా వేడి ఉండకూడదు. మీరు మార్నింగ్ ఇలా ఉడకబెట్టేసి పక్కన పెట్టేస్తారంటే మధ్యాహ్నానికి అంతా చల్లారిపోతుంది. మధ్యాహ్నం చేసుకోవచ్చు. లేకపోతే మధ్యాహ్నం టైంలో ఉడికించుకున్న ఈవినింగ్ వేసుకోవచ్చు. ఇలా మనం మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని ఒక స్ట్రైనర్ పెట్టుకొని స్ట్రైన్ చేసుకోవాలి. ఈ చెత్త అనేటటువంటిది ఏది కూడా ఇందులోకి రాకూడదు. మనం వేసినటువంటి బిర్యానీ ఆకుని తీసేయాలి. మిగతా మసాలాలు ఉన్నా పర్లేదు. ఇవన్నీ కూడా బిర్యానీ ఆకు తీసేసి ఈ టమాటో అంతాను ఇలాగా మిక్సీ పట్టుకొని ఒక స్ట్రైనర్లో స్ట్రైన్ చేసుకున్నట్లయితే మనకు మెత్తటి సాస్ అనేది దిగుతుంది. దానిని మనం యూజ్ చేసుకుంటాము. ఇలాగే 2-3 బ్యాచ్లుగా మనం టమాటోని మిక్సీ పట్టుకోవాలి. గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు. మనకి స్ట్రైన్ చేయడం అనేది కొంచెం స్లో ప్రాసెస్లో ఉంటుంది. అయినా తప్పదు కాబట్టి ఇలాగే చేసుకోవాలి. ఇకపోతే మొత్తం వేసినట్లయితే మనకు స్మూత్గా అనేది ఈ సాస్ ఉండదు. కాబట్టి ఇలా స్ట్రైన్ పట్టుకున్నట్లయితే మనకు షాపులో దొరికేటటువంటి సాస్ లాగా మనకు ఇంట్లోనే ప్రిపేర్ అవుతుంది. ఇలా మొత్తం పట్టేసుకున్న తర్వాత నేను తీసుకున్న 2 కేజీలకి 4-5 టైమ్స్ వరకు మిక్సీ పట్టుకోవాల్సి వచ్చింది. మనం ఈ సాస్ని ఒకసారి చేసి పెట్టుకున్నట్లయితే ఒక 3 months వరకు
ఫ్రిడ్జ్లో పెట్టి యూజ్ చేసుకోవచ్చు. 3 మంత్స్ వరకు ఎక్కడికి చెడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా మనకి ఈ పిప్పి అనేది పడేసుకోవచ్చు, లేకపోతే వేరే కర్రీస్లో అయినా వేసుకోవచ్చు. మసాలా అంతా ఉంది కాబట్టి దీనిని మరలా ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత దీనిలో 1 స్పూన్ నిండా కారం పొడి, అలాగే 100 గ్రాముల చక్కెర వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు వెనిగర్, ఇది సింథటిక్ వెనిగర్ యూజ్ చేస్తున్నాను నేను. ఈ వెనిగర్ కూడా ఇందులో వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ మీద పెట్టి, ఇది సింథటిక్ వెనిగర్, స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇది మనకు థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కొంతమంది కార్న్ఫ్లోర్ వేస్తారు కొంచెం వాటర్లో కలిపి, కానీ కార్న్ఫ్లోర్ వేసినప్పుడు అది కలర్ తగ్గిపోతుంది, అలాగే టేస్ట్ కూడా తగ్గిపోతుంది. ఇలాగే మనం థిక్గా ఉడికించుకున్నట్లయితే ఒక 20 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇది ఉడికేదానికి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఎక్కువ ఫ్లేమ్ పెట్టినట్లయితే ఎగిరి స్టవ్ అంతా పడిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెద్ద గిన్నెలో వేసుకొని ఉడికించుకున్నట్లయితే గిన్నెలోనే ఉంటుంది ఉడికేటప్పుడు. ఇక్కడ మనకు థిక్నెస్ ఎలా కావాలి అంటే, మనం ఒక ప్లేట్లో వేసి ప్లేట్ వంచినప్పుడు స్లోగా జారేలాగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనకు సాస్ రెడీ అయిపోతుంది. చల్లార్చుకొని ఇలా స్టోర్ చేసుకోవచ్చు బాటిల్స్లో. అలాగే నెక్స్ట్ వీడియో మనకు మోమోస్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.